అది ఒకప్పుడు జిల్లాలోనే మారుమూల గ్రామం. కానీ ఇప్పుడది మండల కేంద్రం హోదాను సంతరించుకుంది. ప్రస్తుతం ఈ గ్రామ జనాభా దాదాపు 2,500కు పైగానే ఉంటుంది. అన్ని రకాల వృత్తులు చేసుకునేవారు ఈ గ్రామంలో కనిపిస్తారు. ప్రధానంగా వ్యవసాయ కుటుంబాలే ఎక్కువ. ఒక పక్క వ్యవసాయం చేసుకుంటూనే మరో పక్క తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. మండల కేంద్రంగా అవతరించక మునిపే ఈ గ్రామం నుండి వందల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం ఆ ఊరి ప్రత్యేకత. ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న ఆ ఊరు ఏది, ఎక్కడ ఉందో తెలియాలంటే ఇది చూడండి. ఇది ఆదిలాబాద్ జిల్లా సోనాల గ్రామం. కొన్ని నెలల క్రితం వరకు జిల్లాలోని బోత్ మండలం పరిధిలో ఉన్న ఈ గ్రామం ఇటీవలే కొత్త మండలంగా ఏర్పడింది. ఈ ఊరి నుండి వివిధ హోదాల్లో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు దాదాపు 6 నుంచి 700 మంది వరకు ఉంటారు. ఎక్కువ మొత్తంలో ఈ గ్రామం నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉన్నారు. 350 నుండి 400 మంది వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా జిల్లాలోని పలు పాఠశాలల్లో విధులను నిర్వహిస్తున్నారు. ఇదే గ్రామం నుండి పోలీసు శాఖలో సుమారు 100 మంది కానిస్టేబుళ్లుగా విధులను నిర్వహిస్తున్నారు. అలాగే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లుగా సుమారు 50 మంది పనిచేస్తున్నారు. ఇంకా రెవెన్యూ శాఖ, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, అటవీ, పోస్టల్ తదితర శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. ఒకటేమిటి, ఇలా జిల్లా వ్యాప్తంగా ఏ ప్రభుత్వ శాఖలో చూసినా ఒకరిద్దరు ఈ ఊరు వారే ఉండటం విశేషం. గ్రామంలో ఒక 500 మంది వరకు ఉద్యోగులు ఉన్నారంటే ఏకైక కారణం ఏంటి అంటే విద్యకు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మాత్రమే ఇవాళ అన్ని రంగాల్లో ఉద్యోగులు ఉండేలా చేసింది అని గర్వంగా చెప్పచ్చు. మా ఒక ముందు తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ఫూర్తిగా తర్వాత వస్తున్నటువంటి తరాలు వాళ్ళు ఆ విద్యకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత వల్ల ఇవాళ లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లుగా, టీచర్లు, కానిస్టేబుల్లు, కండక్టర్లు ఇట్లా విభిన్నమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ రంగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఐఐటి ఫ్యాకల్టీస్గా ఇట్లా చాలా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవాళ ఆర్థికంగా స్థిరపడ్డారు. దీని అంతటికి కూడా కారణము మా ముందు తరాలు ఏవైతే వాళ్ళు నిలబెట్టినటువంటి మా పాఠశాల జెడ్పిఎస్ఎస్ పాఠశాల. సో ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి వేల మంది పొరుగురు విద్యార్థులు కూడా ఇవాళ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయితే ఈ ఊరు కొలువుల పల్లెగా అవతరించడానికి కారణం ఆ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. 70 ఏళ్ల చరిత్ర ఈ పాఠశాలది. ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న వారంతా చదివింది ఈ పాఠశాలలోనే. ఈ ఊరి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఏ ఒక్కరిని అడిగినా ఇదే మాట చెబుతారు. ఫలానా కోర్సు చదవాలని, ఫలానా ఉద్యోగం చేయాలని ఒకరు చెప్పకుండానే ఎవరికి వారుగా అంతకు ముందు తరం నుండి స్ఫూర్తి పొంది కష్టపడి ఉద్యోగాలు సాధించినట్లు చెబుతారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన జ్యోతి అనే యువతి ఒకేసారి 4 ఉద్యోగాలకు ఎంపికై రికార్డు సాధించింది. ఈ ఊరిలో కనీసం ఇంటికి ఒకరిద్దరు ఉద్యోగులు ఉంటారు. ఈ గ్రామంలో తొలితరం ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా చేసినటువంటి వారి స్ఫూర్తి ప్రధానంగా మేమందరం ఉద్యోగులుగా మారడానికి కారణం. మొదటి తరం వాళ్ళు, అందులో మా పెద్దనాన్న ఉండేవాడు, చెట్లపల్లి భోజన్న, మొదటి ప్రధాన ఉపాధ్యాయుడు కూడా పనిచేశాడు. ప్రతి ఒక్కరు నువ్వు ఇది చదువు అని చెప్పే అవసరం లేకుండానే వారిని స్వతహాగా స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఎక్కువ శాతం చదువుకున్నటువంటి గ్రామం సంబంధించిన వాళ్ళు అంటే సోనాల వాళ్ళు ఎక్కువగా ఉంటారు. హైదరాబాద్లో కావచ్చు, వరంగల్ నుంచి కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్లో కనీసం ఒకరిద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు, అట్లనే డాక్టరేట్ చేసిన వాళ్ళు కూడా, ఈ మధ్యనే తెలుగు డాక్టరేట్ కూడా పొందిన వాళ్ళు ఉన్నారు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల్లో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వ ఉద్యోగులుగా సోనాల మండలానికి చెందిన వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరానికి కనీసము 2 సార్లు, ప్రధానంగా దసరా పండగ కావచ్చు, ఉగాది కావచ్చు, ఈ 2 సందర్భాల్లో ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ సోనాల గ్రామానికి వస్తారు. జిల్లాలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న గ్రామంగా గుర్తింపు పొందిన ఈ సోనాల గ్రామంలో ప్రైవేటు రంగంలోనూ పనిచేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. దాదాపు 200 మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రైవేటు సంస్థల్లో కొలువులు చేస్తున్నారు.
రష్యా, ఆస్ట్రేలియా, జర్మనీ, యుఎస్ఏ వంటి దేశాల్లో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడిన వారు కూడా ఉన్నారు. అయితే ఉద్యోగం, ఉపాధి కోసం ఎక్కడెక్కడో ఉన్న ఈ సొనాల గ్రామస్తులు సంవత్సరానికి 2 సార్లు అంటే దసరా, ఉగాది పండగల సమయంలో తప్పక స్వగ్రామానికి వచ్చి బంధువులు, మిత్రులతో కలిసి గడపటం ఆనవాయితీగా వస్తోంది.